ఒక గుడిలో ఉన్న 5 గదులు తెరిస్తే ఏకంగా లక్షల కోట్ల రూపాయల నిధి బయటపడింది. కాని ఆరో గదిని తెరవడానికి మోడర్న్ సైన్స్తో పాటు ఏకంగా మన దేశ సుప్రీం కోర్టు కూడా ఎందుకు వణికిపోతోంది? నాగబంధంతో లాక్ చేయబడిన ఆ తలుపు వెనక నిజంగానే సముద్రం ఉందా, లేక ఈ ప్రపంచాన్ని అంతం చేసే భయంకరమైన శాపం దాగి ఉందా? అంతుచిక్కని నిధులు, అంతకు మించిన భయంకరమైన శాపాలు. వినడానికి ఇదంతా హాలీవుడ్ ఇండియానా జోన్స్ సినిమా కథలా అనిపించినా ఇది మన భారతదేశంలోనే ఉన్న ఒక రియల్ లైఫ్ మిస్టరీ. ఈరోజు మనం కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఎవరూ తెరవలేని వాల్ట్ బి వెనక ఉన్న నమ్మశక్యం కాని నిజాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఉన్న విషయాలు మీ ఊహకు కూడా అందవు, కాబట్టి ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అది 2011వ సంవత్సరం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి గుడిలో ఉన్న 6 రహస్య నేలమాళిగలను తెరవడానికి ఒక కమిటీ ఏర్పాటయింది. ఆ గదులకు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఒక్కొక్క గది తెరుస్తూ ఉంటే అధికారుల కళ్ళు బైర్లు కమ్మాయి. గుట్టలు గుట్టలుగా బంగారు కిరీటాలు, వజ్రాలు, వైడూర్యాలు, కోట్ల విలువ చేసే పురాతన నాణేలు బయటపడ్డాయి. ఆ 5 గదుల్లో దొరికిన సంపద విలువ అక్షరాల లక్షల కోట్లు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాని అసలైన మిస్టరీ అంతా ఆరో గదియైన వాల్ట్ బి దగ్గరే మొదలైంది. 5 గదులను తెరిచిన అధికారులు ఈ ఆరో గదిని తెరవడానికి వెళ్ళినప్పుడు వారి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ గది తలుపులు ఇనుముతోనో చెక్కతోనో చేసినవి కావు, అవి గట్టి రాతితో చేయబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ తలుపులకు ఎలాంటి తాళాలు, గడియలు ఉండవు. కేవలం ఆ తలుపుల మీద అత్యంత భయంకరమైన 2 పెద్ద పాముల బొమ్మలు చెక్కి ఉంటాయి. పురాణాల ప్రకారం ఆ తలుపుకి అష్టనాగాలతో నాగబంధం వేశారు, అంటే దైవికమైన మంత్రశక్తులతో ఆ తలుపును లాక్ చేశారు. ఆ తలుపును పగలగొట్టిన, యంత్రాలతో కట్చేసినా ఊహించని ప్రళయం వస్తుందని అక్కడి వారి నమ్మకం. ఆ నాగబంధాన్ని విప్పాలంటే దానికి ఒకే ఒక దారుంది. ఎవరైతే అత్యంత నిష్ఠగల సన్యాసి ఎలాంటి అపశృతి లేకుండా పర్ఫెక్ట్గా గరుడమంత్రం జపిస్తారో అప్పుడు మాత్రమే ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంటుంది. కాని నేటి రోజుల్లో ఆ మంత్రాన్ని అంత స్వచ్ఛంగా ఉచ్చరించేవారు ఈ భూమిమీదే లేరని పండితులు చెబుతున్నారు. ఒకవేళ సైన్స్ని, టెక్నాలజీని ఉపయోగించి ఆ తలుపును బలవంతంగా తెరిస్తే ఏమవుతుంది? ఇక్కడే అసలైన భయం దాగి ఉంది. ఆ గది తలుపు దగ్గర చెవిపెట్టి వింటే లోపల భారీ సముద్రపు అలల శబ్దం, అలాగే వేలాది పాములు ఒకేసారి బుసలు కొడుతున్న భయంకరమైన శబ్దం వినిపిస్తుందట. ఆ గది నేరుగా అరేబియా సముద్రానికి అనుసంధానమై ఉందని, బలవంతంగా తలుపు తీస్తే ఆ సముద్రపు నీరు ఉప్పెనలా వచ్చి కేరళ రాష్ట్రాన్నే ముంచేస్తుందని ఒక భయంకరమైన థియరీ ఉంది. ఇదంతా మూఢనమ్మకమని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఈ గుడి గదులను తెరవాలని మొట్టమొదట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సుందర్ రాజన్ గారు ఆ 5 గదులు తెరిచిన కొద్ది రోజులకే ఊహించని విధంగా జ్వరంతో చనిపోయారు. ఈ సంఘటనతో ఆ గదికి ఉన్న శాపం నిజమేనని, ఆ దేవుడి ఆగ్రహానికి ఆయన బలయ్యారని దేశమంతా నమ్మింది. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎంత పెరిగినా దేవుడికి సంబంధించిన కొన్ని రహస్యాలను అలాగే వదిలేయడం మానవజాతికి మంచిది. ఆ గది బీలో ఇంకెన్ని లక్షల కోట్ల నిధి ఉందో ఎవ్వరికీ తెలియదు. బహుశా ఆ గదిలో కేవలం బంగారం మాత్రమే కాకుండా ఈ సృష్టికి సంబంధించిన మరేదైనా మహారహస్యం దాగి ఉందేమో. ఏది ఏమైనా ఆ తలుపు వెనుక ఉన్నది ప్రళయమో లేక పరమాత్ముని లీలో ఎవ్వరికీ తెలియదు. కాని ఒక విషయం మాత్రం స్పష్టం: ఆ పద్మనాభస్వామి తన నిధిని పటిష్టమైన భద్రతలో ఉంచాడు. ఈ అనంతమైన విశ్వంలో మనిషి మేధస్సుకు అందని ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయనడానికి ఈ వాల్ట్ బి ఒక సజీవ సాక్ష్యం. దేవుడి ఆస్తుల మీద కన్నేస్తే ఎలాంటి వినాశనం వస్తుందో ఈ కాలం మనుషులకు ఆ స్వామివారు సైలెంట్గా ఇస్తున్న వార్నింగ్ ఇది. మీరేమనుకుంటున్నారు? ఆ గది బి లోపల ఏముందని మీరు భావిస్తున్నారు? ఏమున్నా సరే ఆ గదిని తెరవాలా లేక అలాగే శాశ్వతంగా వదిలేయాలా?
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ నమ్మశక్యం కాని పద్మనాభస్వామి గుడి రహస్యం మీకు గూస్బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి సైన్స్కే సవాల్ విసిరే మరెన్నో అద్భుతమైన మరియు ఎమోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.